కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. దగ్గరికి వెళ్దాం. ముందుగా రామాయణపేటలో శివతేజ, ఏంటి రామాయణపేటలో పరిస్థితి? సో రామాయంపేటలో నిన్న మధ్యాహ్నం కొంత వర్షం తగ్గినప్పటికీ వరద మాత్రం ఇంకా తగ్గలేదు. అయితే రాత్రి నిన్న మధ్యాహ్నం వరకు వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇంకా వరద మాత్రం ఆగలేదు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ నుంచి ఏదైతే నిన్న రామాయంపేటను పూర్తిగా దిగ్బంధం అయిందని చెప్పామో దానికి కారణం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అక్కడ నుంచి వచ్చేటటువంటి ఈ వరదతోటే రామాయంపేట మొత్తం కూడా జలదిగ్బంధంలో ఇరుక్కుందనే చెప్పాలి. ఇట్లాంటి ఏదైతే అరటి పండ్ల తోపుడు బండిని మనం చూస్తున్నాం అది కూడా ఆ నీటి ప్రవాహంలోనే కొట్టుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ ఒక పెద్ద ఇనుప పైపు కూడా చూస్తున్నాం, ఇది కూడా అక్కడ నుంచే కొట్టుకొచ్చిన పరిస్థితి. అంటే ఈ స్థాయిలో వరద ఉధృతి నిన్నంతా కూడా కొనసాగింది. జనాలంతా కూడా నిన్న పండుగ అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. వారి ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా కూడా వరద మనకు కనిపిస్తుంది. వరద నీరు అంతా కూడా ఉధృతంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఏవైతే సెల్లార్లు ఉంటాయో ఆ సెల్లార్లలో పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాటిని బయటికి తీయడానికి ఆ ఇంటి యజమానులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లు పెట్టి ఆ నీటినంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొత్తం కూడా రామాయంపేట పూర్తిగా జలదిగ్బంధంలోనే చిక్కుంది. మళ్ళీ వరదలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చాలా వరకు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రామాయంపేటకు వచ్చేటటువంటి రోడ్లు కూడా అన్ని బ్లాక్ అయిపోయాయి. సిద్దిపేట నుంచి వచ్చేటటువంటి ఆ రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ అయింది. మనం విజువల్స్ చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందంకి సంబంధించిన వెహికల్ కూడా వచ్చింది. ఇక్కడే ముందస్తు జాగ్రత్తగా, ఎందుకంటే నిన్న మెదక్లో కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో అక్కడికి రావడం జరిగింది. వారు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. నిన్నటి నుంచి వీరంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా మనతో చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక షాప్ కనిపిస్తుంది. ఇదంతా కూడా సిమెంట్కు సంబంధించినటువంటి షాపు. సిమెంట్ ఇవన్నీ నిన్నంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కొంతమంది బాధితులు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, నిన్న ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? నిన్న అయితే అసలు మనుషులు రాలేకపోయినాము. అవతలకి రాలేకపోయినాము. 3 లక్షల దాకా లాస్ అయింది సార్. మేము పని చేసుకుంటేనే తినేటట్టు అప్పు తెచ్చి చేసుకున్నాం. ఈ మధ్య అన్నీ కొట్టకపోయినాయి. సాంచాలు 20 పోయినాయి. 3 టిప్పులు కంకర పడిపోతే లేదేడా పోయింది. అన్నీ పోయినాయి సారు. నిన్న ఎన్నిటికి స్టార్ట్ అయిందమ్మా వరద? ఎన్నిటికి స్టార్ట్ అయింది? ఎప్పటి వరకు ఉంది? 4 గంటల నుంచి పోతానే ఉన్నది నీళ్ళు. అదే ఇంట్లో ఉన్నారా? రాత్రి అంతా ఎట్లా ఉన్నారమ్మా? ఇబ్బంది అయిందా? ఇబ్బంది ఏమున్నది సార్. బావతల ఇంట్లోకి పోయినాము. ఒట్టి పాములే. మా పక్కకు కాలువ పెద్దగా ఉండే 6 ఫీట్ల కాలువ ఉంటే దాన్ని ఒక్క ఫీడ్ చేసిర్రు. మాకు వాటర్ పోక మాకు అండర్గ్రౌండ్లోకి వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇండ్లకి ఎక్కడి నుంచో వెనకాల నుంచి అక్కడి నుంచి వచ్చేసి మాకు ఇల్లుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికి చెప్పినా అండర్గ్రౌండ్ తీసేసుకొని అంటారు. ఇల్లు కట్టినప్పటి నుంచి ఉంటే మేము అండర్గ్రౌండ్ తీసేసే వాళ్ళము. 25 సంవత్సరాలు అవుతుంది. 4-5 సంవత్సరాల నుంచి మాకు ఇంటికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు నిన్న పండుగ లెక్క గడవలేదు, ప్రశాంతంగా లేదు. అసలు ఇంట్లో ఎట్లా ఉన్నామో తెలియదు. ఆ నీళ్లు రావడం చూస్తే ఎట్లా అనేది బాగా బాధ అయింది మాకు. నిన్న పండుగ ప్రశాంతత లేదు మాకు ఇంట్లో. ఆ గోడలు కూలిపోవడము ఇట్లా అయితే ఇంట్లో కూడా ప్రభావం కదా. ఇంట్లో మనుషులు ఉంటారు కదా, మరి ఎట్లా మా పరిస్థితి ఏంది? నిన్న చూస్తున్నాం మొత్తంగా కూడా వారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి నిన్న పండుగ వినాయక చవితి, ఆ పండుగ వాతావరణం కూడా మాకు లేదు. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచే వరద ప్రారంభమైంది. ఏ టైంలో ఏమవుతుందో అని ఒక భయాందోళనలో ఉన్నాము సాయంత్రం వరకు కూడాను. ఇప్పుడు కూడా ఇంకా వరద కొనసాగుతుంది. చాలా వరకు వెహికల్స్, వారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయాయంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి రామాయంపేటలో కనిపిస్తుంది. శివతేజ.